దేవుడు నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు కోల్పోయినవి తిరిగి ఇస్తాను అంటూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వేవైతే కోల్పోయినవో అవి దేవుడు నీకు మరలా తిరిగి ఇస్తాను అంటూ ఉన్నాడు. చూడండి, హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు యెహోవాకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. దేవుని బిడ్డలారా, మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతున్నటువంటి హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్తని దేవుడు పంపించి ఉన్నాడు. తను ఒక వార్త చెప్పి ఉన్నాడు. ఆ వార్త విన్నటువంటి హిజ్కియా కన్నీళ్లతో యెహోవా తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు మరలా యెషయాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తిరిగి హిజ్కియా యొద్దకు ఓ. దేవుడు బిడ్డలారా, మరలా యెషయా ప్రవక్త తిరిగి హిజ్కియా దగ్గరికి వెళ్ళుమంటున్నాడు. అతనితో ఈ మాటను చెప్పమంటున్నాడు. ఏమని మాట చెప్పమన్నాడు? నీవు కన్నీరు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పమంటూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నీవు హిజ్కియా ఏ రీతిగానైతే ప్రార్థన చేసి ఉన్నాడో ఆ ప్రార్థన, ఆ కన్నీరు విన్న దేవుడు యెషయాని మరలా తిరిగి హిజ్కియా దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. దేవుడు బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. నీకు ఏది అవసరమో, నీకు ఏది అక్కరో, నీకు ఏది కావాలో, నీకు జీవితంలో ఏది జరగాలో అది ఆయనకు తెలుసు. నీవు హిజ్కియా లాగా ప్రార్థన చేసినట్లయితే, హిజ్కియా లాగా ఆయన తట్టు నువ్వు తిరిగినట్లయితే, ఆయన వైపు నువ్వు తిరిగి కన్నీళ్లతో నువ్వు మొరపెట్టినట్లయితే నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. యెషయాని తిరిగి వెళ్ళు ఆయన దగ్గరికి అన్న దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నీ జీవితంలో కార్యము చేస్తాడు. హిజ్కియా జీవితంలో 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించిన దేవుడు. నువ్వు ఏదైతే కోల్పోయినావో కోల్పోయిన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు గర్భఫలం కోల్పోయినావా? వివాహమై భార్యను కోల్పోయినావా? భర్తను కోల్పోయినావా? భార్య భర్తలుగా ఉన్న మీరు వేరువేరుగా ఉంటూ ఉన్నారా? వేరువేరుగా ఉన్న మిమ్మల్ని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. గర్భఫలము లేనటువంటి నీ జీవితంలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీకు గర్భఫలం ఇస్తూ ఉన్నాడు. దేవుడు వివాహమై అనుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎడబాటు అనేది మీ ఇరువురిలో జరిగినప్పుడు దేవుని బిడ్డరా, ఒంటరిగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ ప్రార్థనని కన్నీటిని చూసిన దేవుడు మరలా నిన్ను జతపరచబోతూ ఉన్నాడు. ఏదైతే నువ్వు కోల్పోయినావో ఆ కోల్పోయినటువంటి దానికి దేవుడు మరలా తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా నీకు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, మీ పిల్లల విషయంలో, మీ భార్య విషయంలో, మీ భర్త విషయంలో కార్యము జరిగించాలి అంటే హిజ్కియా దేవుని తట్టు తిరిగాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డరా, జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ అక్కర్లేవో ఆయనకు తెలుసు, కానీ మీరు ఆయన తట్టు తిరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. మీ అక్కర్లు ఆయనకు తెలియజెప్పాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన కనుదృష్టి మీ పైన కూడా ఉంది. అందుకైనా మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఏది కోల్పోయినావో అది నేను మీకు తిరిగి ఇస్తాను అంటూ ఉన్నాడు. ఖచ్చితంగా మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు కనుక ఆయన వైపు మీరు తిరిగినట్లయితే, ఆయన వైపు మీరు తిరిగి హిజ్కియా వాళ్ళ కన్నీళ్లతో మీరు ప్రార్థన చేసినట్లయితే మీ ప్రార్థన అంగీకరించిన దేవుడు మీకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏది అక్కరో అది తీర్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చినటువంటి నీవు ఆయన తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేయి. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఇటువంటి గొప్ప అద్భుతమైన కార్యము జరిగి ఆయన ఇద్దరిని గొప్ప సహాయము మీరు పొందుకొని దేవుని బిడ్డలారా, ఆయన మీరు మహిమపరిచే బిడ్డలుగా మీరు ఉన్నట్లయితే నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించును గాక.